Hi friends, welcome back to Simhaversity. First of all, thank you so much for watching this video. యాక్చువల్గా ర్యాపిడ్ రివిజన్ ప్రోగ్రాంలో భాగంగా ఇండియన్ పాలిటీని టాప్ 100 మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్తో ఇండియన్ పాలిటీలో ఉన్న అన్ని చాప్టర్స్ని కవర్ చేస్తూ రాబోయే ఎగ్జామ్స్లో పక్కా రిపీట్ అయ్యే వెరీ ఇంపార్టెంట్ టాపిక్స్లో నుంచి క్వశ్చన్స్ అయితే పిక్ చేయడం జరిగింది. ఇవి గత ఎన్టీపీసీ, గ్రూప్ డి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామ్స్లో ఆల్మోస్ట్ మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిన క్వశ్చన్స్ అండి. సో కాబట్టి మనకి డెఫినెట్గా రాబోయే ఎగ్జామ్స్లో కూడా ఇవి పక్కా రిపీట్ అవుతాయి. ఫ్రెండ్స్, ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. మీరు ఫాస్ట్గా దాన్ని చూసేయచ్చు అనమాట. ఫ్రెండ్స్, దీనికి సంబంధించిన పీడిఎఫ్ అనేది నేను ఒక టెలిగ్రామ్ ఛానల్లో అయితే నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్గా మీరు టెలిగ్రామ్ ఛానల్ని జాయిన్ అవ్వకపోతే తప్పకుండా జాయిన్ అవ్వండి అండ్ ఇది ఫాస్ట్గా రివైజ్ చేసుకోవచ్చు. ఎవరైతే ఆల్రెడీ ఫస్ట్ పార్ట్ అయితే చేశామండి, ఫస్ట్ పార్ట్ ఎవరైతే చూడలేదో వాళ్ళు డెఫినెట్గా వెళ్ళి చూడండి. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో అండ్ ఫస్ట్ కమెంట్లోనే దాన్ని మెన్షన్ చేయడం జరుగుతుంది. ఇది ఆల్మోస్ట్ అన్ని ఎగ్జామ్స్కి ఎవరైతే ఎస్ఎస్సి, సిజిఎల్ కానీ రైల్వేస్కి, స్టేట్ ఎగ్జామ్స్కి, బ్యాంకింగ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ చాలా మోస్ట్ ఇంపార్టెంట్ వీడియో అండి. ఇది తప్పకుండా చివరి వరకు చూడండి. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయాలి అండ్ మీకు ఏదైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కమెంట్లో నేను డెఫినెట్గా రెస్పాండ్ అవుతాను. ఆల్రెడీ మనం 1 to 50 క్వశ్చన్స్ అయితే ఇక్కడ చేయడం జరిగింది. ఇక్కడ 51 క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేస్తే, విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఏ గూడ్స్ అండ్ సర్వీస్? జిఎస్టీ కౌన్సిల్ని ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది అంటే ఆర్టికల్ 279A అనే ఆర్టికల్ జిఎస్టీకి సంబంధించింది. ఇది ఏ అమెండ్మెంట్ ద్వారా ఇన్సర్ట్ చేశారు సార్ అంటే 101 అంటే 101వ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా ఆర్టికల్ 279Aని మనకి జిఎస్టీగా ఒక ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూని డిసైడ్ చేయడానికైతే ఇది ఇన్సర్ట్ చేయడం జరిగింది. తర్వాత చూస్తే 52nd, విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ అపాయింట్స్ ద మెంబర్స్ ఆఫ్ ద యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సి? యూపీఎస్సి సభ్యులను నియమించే అధికారి ఎవరు అంటే భారత రాష్ట్రపతి, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఓకే, ఏ ఆర్టికల్ ప్రకారం సార్? ఆర్టికల్ 316 ప్రకారంగా. ఆ తర్వాత చూస్తే ఫస్ట్ అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా ఎవరు? తొలి అటార్నీ జనరల్ ఎవరు అంటే ఎంసీ సెతల్వాడ్ తొలి అటార్నీ జనరల్. ఏ ఇయర్లో సార్? 1950లో. ఆ తర్వాత చూస్తే 54 వచ్చేసి విచ్ ఆర్టికల్ డిఫైన్స్ మనీ బిల్స్ ఇన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్? ఏ ఆర్టికల్ మనీ బిల్లుని నిర్వచించిన ఆర్టికల్ ఏది భారత రాజ్యాంగంలో అంటే ఆర్టికల్ 110. గుర్తుపెట్టుకోవాలా, ఆర్టికల్ 110. ఆ తర్వాత చూస్తే కనుక భారత ఉపరాష్ట్రపతి ఎన్నికకు సంబంధించిన ఆర్టికల్ ఏది? భారత ఉపరాష్ట్రపతి అంటే వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అతనికి సంబంధించిన ఆర్టికల్ ఏది? ఎలక్షన్కి సంబంధించిన ఆర్టికల్ ఏది అంటే ఆర్టికల్ 66. రీసెంట్గానే మనకి వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా రిజైన్ చేయడం జరిగింది. సో మళ్ళీ ఎలక్షన్స్ కాబట్టి డెఫినెట్గా ఈ క్వశ్చన్ అయితే వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటుంది. ఓకే, ఆ తర్వాత చూస్తే అండి, విచ్ ఆర్టికల్ అబాలిష్డ్ అన్టచబిలిటీ ఇన్ ఇండియా? అస్పృశ్యతను రద్దు చేసిన ఆర్టికల్ ఏది సార్ అంటే ఆర్టికల్ 17 అనమాట, ఆర్టికల్ 17. నెక్స్ట్ చూస్తే హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్? జాయింట్ సెషన్ ఎప్పుడైతే డెడ్ లాక్ సిచ్యువేషన్ వస్తుందో అప్పుడు జాయింట్ సెషన్ అనేది జరుగుతుంది. ఆ జాయింట్ సెషన్కి ఎవరు ప్రిసైడ్ చేస్తారంటే లోక్సభ స్పీకర్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న లోక్సభ స్పీకర్ ఎవరు? కమెంట్లో మెన్షన్ చేయగలరా? తప్పకుండా కమెంట్లో మెన్షన్ చేయండి. దీనివల్ల ఇంటరాక్టివ్ సెషన్స్ అనేది ఎక్కువ జరుగుతుంది. ప్రతి క్వశ్చన్ని మీరు పాస్ చేసి అండ్ సాల్వ్ చేసేలాగైతే ప్రయత్నించండి. ఓకే, తర్వాత చూస్తే సార్, విచ్ కమిటీ రికమెండెడ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ జోనల్ కౌన్సిల్స్ ఇన్ ఇండియా? జోనల్ కౌన్సిల్స్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ఏ కమిటీ సిఫారసు చేసింది అనేది క్వశ్చన్ అనమాట. ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చేసి మనకి స్టేట్ రీఆర్గనైజేషన్ కమిషన్, రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ కమిషన్ అనమాట. ఓకే, ఆ తర్వాత చూస్తే విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్? రిమూవల్ ఆఫ్ జడ్జెస్ ఆఫ్ ది సుప్రీం కోర్టు ఏ ఆర్టికల్ తెలుపుతుంది అంటే సార్ ఆర్టికల్ 124 అనమాట. 124 చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అది. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ గేవ్ కాన్స్టిట్యూషనల్ స్టాటస్ టు కోఆపరేటివ్ సొసైటీస్? కోఆపరేటివ్ సొసైటీస్ గురించి మనకు తెలియాలి కదా, కాబట్టి డెఫినెట్గా 73rd అమెండ్మెంట్, 74th అమెండ్మెంట్ అండ్ దిస్ కోఆపరేటివ్ సొసైటీ అమెండ్మెంట్ ఏంటి? 97th అమెండ్మెంట్ అనమాట. ఓకే, 73rd అనేది పంచాయత్ రాజ్ అండ్ 74th అనేది మున్సిపాలిటీస్ అండ్ 97 అనేది కోఆపరేటివ్ సొసైటీస్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ లేకుండా అయితే మనకి ఏ పేపర్ అనేది ఎండ్ కాదు. విచ్ ఆర్టికల్ అలోస్
పార్లమెంట్ టు ఫార్మ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్. ఏ ఆర్టికల్ అండి? ఆర్టికల్ 312 గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక షార్ట్ కట్ ట్రిక్ చెప్పడానికి ట్రై చేస్తాను నేను. షార్ట్ ఏంటంటే 123 213 312. ఇక్కడ చూడండి, ఈ టాప్ 3 ప్లేసెస్ అనమాట. ఇప్పుడు ప్రెసిడెంట్ యొక్క ఆర్డినెన్స్ జారీ చేయడానికి 123 ఆర్టికల్ యూజ్ అవుతుంది అండర్ ఆర్టికల్ 123. అదే కనుక 213 ఏం చేస్తుందంటే గవర్నర్ స్టేట్కి సంబంధించిన ఆర్డినెన్స్ని జారీ చేయడానికి యూజ్ అవుతుంది. అదే కనుక స్టేట్లో ఇతను కదా బాస్. ఆ తర్వాత మనకి అండర్ ఆర్టికల్ 312 ఏం చెప్తుందంటే యూపీఎస్సికి సంబంధించింది. యూపీఎస్సికి సంబంధించిన ఆర్టికల్ అది 312. ఓకే, ఈ విధంగా 123 213 312 అలా గుర్తుపెట్టుకోండి. విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ రిజాల్వ్స్ డిస్ప్యూట్స్ రిలేటింగ్ టు ద ఎలక్షన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ అండ్ వైస్ ప్రెసిడెంట్. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల వివాదాలను పరిష్కరించే రాజ్యాంగ సంస్థ ఏది అంటున్నారు. ఏది సార్? సుప్రీంకోర్టు అనమాట. సుప్రీంకోర్టు. ఓకే, సుప్రీంకోర్టు సంబంధించింది. ఓకే, డిస్ప్యూట్స్ అనేది అది రిజాల్వ్ చేస్తుంది. హూ అపాయింట్స్ ద చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా. హూ అపాయింట్స్ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ని? భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ని ఎవరు నియమిస్తారు సార్? మన యొక్క భారత రాష్ట్రపతి నియమించడం జరుగుతుంది. ఆ తర్వాత చూస్తే విచ్ ఆర్టికల్ గ్యారంటీస్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ ఆఫ్ 19 of 1/A. ఓకే, భారతదేశానికి ఉపరాష్ట్రపతి ఉండాలని పేర్కొన్న ఆర్టికల్ ఏది? ఉపరాష్ట్రపతి ఎవరు ఉండాలి సార్? ఆర్టికల్ 64. ఫస్ట్ మొదటి ఉపరాష్ట్రపతి ఎవరో చెప్పగలరా? ఫస్ట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరో మీరు జస్ట్ కామెంట్లో మెన్షన్ చేయండి. మీరు వీడియోని ప్రాపర్గా చూస్తున్నారని నాకు తెలుస్తుంది. ఎట్ ది సేమ్ టైం ఇదే ఎంతూజియాజంతో నేను మళ్ళీ ఇంకొక మంచి ఇంపార్టెంట్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు రావడానికి ట్రై చేస్తాను. ఇలాంటి షార్ట్ కట్ ఇలాంటి వీడియోస్ వల్ల ఏమవుతుందంటే ఫాస్ట్ రివిజన్ అయిపోతుంది మనకి సబ్జెక్ట్ అంతా, ఈచ్ అండ్ ఎవ్రీ యాంగిల్లో. ఓకే, ఇది హార్డ్లీ ఒక 10 to 15 minutes వీడియో ఉంది. అంతకు మించి అయితే ఏముండదు, దాంట్లో చాలా ఫాస్ట్గా రివైజ్ చేసుకోవచ్చు. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద గవర్నర్ ఆఫ్ స్టేట్. ఏ ఆర్టికల్ డిసైడ్ చేస్తుంది? ఆర్టికల్ 155 అనమాట. ఓకే, నెక్స్ట్ చూస్తే విచ్ ఆర్టికల్ డిఫైన్స్ ద యూపీఎస్సి. ఏ ఆర్టికల్ డిఫైన్ చేస్తుంది సార్? 315 అనమాట. 315. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, టీఎస్పీఎస్సి ఉంది కదా, లైక్ మనం టీజీపీఎస్సి అంటాం, ఏపీపీఎస్సి ఉంది కదా, వీటిని అంటే స్టేట్ పిఎస్సిస్ని ఏ ఆర్టికల్ నిర్ణయిస్తుంది అనేది మీరు ఒకసారి కమెంట్లో మెన్షన్ చేయండి. ఓకే, డెఫినెట్గా మెన్షన్ చేయాలి సార్. ఆ తర్వాత చూస్తే 68. విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాడెడ్ ద రైట్ టు ప్రైవసీ యాజ్ ఎ ఫండమెంటల్ రైట్. రైట్ టు ప్రైవసీ అనేది ఏ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ద్వారా యాడ్ చేశారంటున్నారు. కానీ ఇక్కడ ఏ అమెండ్మెంట్ కాదు, జ్యుడిషియల్ ఇంటర్ప్రిటేషన్ వల్ల, జ్యుడిషియల్ న్యాయ వ్యాఖ్యానం వల్ల, న్యాయ వ్యవస్థ ఇన్వాల్వ్మెంట్ అవ్వడం వల్ల ఏ కేసులో అది ఇన్వాల్వ్ చేయడం జరిగిందంటే అండర్ ఆర్టికల్ 21లో భాగంగా అది రైట్ టు ప్రైవసీ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఏ కేసులో సార్ అంటే పుట్టస్వామి అండ్ సుప్రీంకోర్టు డిక్లేర్ చేసింది అనమాట. పుట్టస్వామి జడ్జిమెంట్ ఏ ఇయర్లో జరిగింది? 2017లో జరిగింది. 69th వచ్చేసి విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అఫీషియల్ లాంగ్వేజ్ ఆఫ్ యూనియన్. అఫీషియల్ లాంగ్వేజ్ యూనియన్ ఏది డీల్ చేస్తుంది సార్ అంటే 313 343 అనమాట. ఓకే, దెన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు గ్రాంట్ పార్డన్స్. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ రిప్రైజ్. ఓకే, క్షమాభిక్షలు శిక్షల ఉపశమనం ఇవ్వడానికి రాష్ట్రపతికి అధికారం ఇచ్చిన ఆర్టికల్ ఏది సార్ అంటే ఆర్టికల్ 72. ఇక్కడ మీకు ఒక క్వశ్చన్, ఆర్టికల్ 76 ఏం చెప్తుందో చెప్పండి ఒకసారి. ఆర్టికల్ 76 కంపల్సరీగా కమెంట్లో మెన్షన్ చేయాలి. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఇంపీచ్మెంట్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్. ఏ ఆర్టికల్ చెప్తుంది? ఆర్టికల్ 67 అనమాట. ఆర్టికల్ 67. నెక్స్ట్ వచ్చేసి భారతదేశాన్ని రాష్ట్రాల సమైక్యగా యూనియన్ ఆఫ్ స్టేట్స్గా ప్రకటించిన ఆర్టికల్ ఏంటి అంటే ఆర్టికల్ 1 ఏమంటుంది? ఇండియా ఈజ్ ఏ యూనియన్ ఆఫ్ స్టేట్స్ అంటుంది. ఇండియా దట్ ఈస్ భారత్ షెల్ బి ఏ యూనియన్ ఆఫ్ స్టేట్. ఆర్టికల్ 1 అనేది ఈ విధంగా చెప్పడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ చూస్తే విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద క్వాలిఫికేషన్స్ ఆఫ్ ద మెంబర్స్ ఆఫ్ పార్లమెంట్. ఎంపీ యొక్క పార్లమెంట్ యొక్క సభ్యత్వ అర్హతలను సంబంధించిన ఏ ఆర్టికల్ చెప్తుంది సార్ అంటే ఆర్టికల్ 84 అనమాట. ఆర్టికల్ 84. దెన్ విచ్ ఆర్టికల్ అలౌస్ ద పార్లమెంట్ టు మేక్ లాస్ ఫర్ 2 or more స్టేట్స్ బై కన్సెంట్. ఏ ఆర్టికల్ చెప్తుంది సార్ అంటే ఆర్టికల్ 252 ఏమంటుందంటే 2 లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల సమ్మతితో పార్లమెంటు చట్టాలు చేసే అధికారం ఏ ఆర్టికల్ ఇస్తుంది అంటుంది. ఓకే,
దెన్ చూస్తే విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ రెడ్యూస్డ్ ఓటింగ్ ఏజ్ కదా, ఓటింగ్ ఏజ్ ఏ సవరణ ద్వారా రెడ్యూస్ చేయడం జరిగిందండి? ఆర్టికల్ 61 సవరణ. ఓకే, ఇది నాట్ 73, ఆర్టికల్ 61. దెన్ ఇక్కడ చూస్తే విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద హై కోర్ట్స్ టు ఇష్యూ రిట్స్ ఫర్ ఎన్ఫోర్స్మెంట్స్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. అదే సుప్రీంకోర్టు అయితే 32 కదా, సుప్రీంకోర్టుకి 32 అయితే మనకి హైకోర్టుకి ఏముంటుంది సార్? ఆర్టికల్ 226 అనమాట. ఈ 32 అండ్ 226 అనేది చాలా ఇంపార్టెంట్, మల్టిపుల్ టైమ్స్ అయితే అడగడం జరుగుతూ ఉంటుంది. ఓకే, ఇది దీనికి సంబంధించింది. నెక్స్ట్ చూస్తే విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్. అపాయింట్మెంట్ ఆఫ్ ద ప్రైమ్ మినిస్టర్ ఏ ఆర్టికల్ డీల్ చేస్తుంది సార్? 75. నేను ఆల్రెడీ కమెంట్ సెక్షన్లో అడిగాను కదా, ఆర్టికల్ 76 అనేది ఎవరిని అపాయింట్మెంట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఆర్థిక సంఘం సంబంధించి ఫైనాన్స్ కమిషన్ సంబంధించిన ఆర్టికల్ ఏంటంటే ఆర్టికల్ 280. ఫైనాన్స్ కమిషన్ ఏం చేస్తుంది? రికమెండ్స్ ద ట్యాక్స్ డిస్ట్రిబ్యూషన్ బిట్వీన్ సెంటర్ అండ్ స్టేట్ అనమాట. ఓకే, ఆస్తి హక్కును లైక్ రైట్ టు ప్రాపర్టీని లీగల్ రైట్ నుంచి ఫండమెంటల్ రైట్ నుంచి లీగల్ రైట్గా మార్చిన సవరణ ఏది అంటే 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలా. ఆ తర్వాత విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద కంపోజిషన్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సంబంధించిన ఆర్టికల్ ఏది? ఏ ఆర్టికల్ సార్? ఆర్టికల్ 74. అదే 75 అయితే ప్రైమ్ మినిస్టర్, అదే 76 అడిగాను కదా, అది కమెంట్లో మెన్షన్ చేయాలి కంపల్సరీ. ఓకే, అందరూ రెస్పాండ్ కావాలి డెఫినెట్గా. వీడియోని చూస్తున్నారు కదా, తప్పకుండా నచ్చుతుందా? లైక్ చేయాల్సిందే. ఓకే, విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద రిలేషన్షిప్ బిట్వీన్ ద యూనియన్ అండ్ స్టేట్స్. ఏ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ చెప్తుంది సార్ యూనియన్ అండ్ స్టేట్స్కి రిలేషన్? ఆర్టికల్ పార్ట్ 11 పార్ట్ అనమాట, పార్ట్ 11 అండ్ పార్ట్ 10 ఏం చెప్తుంది అనేది చూద్దాం ఒకసారి. ఆ తర్వాత చూస్తే విచ్ ఆర్టికల్ అలౌస్ పార్లమెంట్ టు లెజిస్లేట్ ఆన్ ఏ సబ్జెక్ట్స్ స్టేట్ సబ్జెక్ట్ ఇన్ నేషనల్ ఇంట్రెస్ట్. జాతీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర అంశంపై పార్లమెంట్ చట్టం చేసే అధికారం ఏ ఆర్టికల్ ఇస్తుంది అంటే ఆర్టికల్ 249. తర్వాత చూస్తే 83 వచ్చేసి విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ ఇన్వెస్టిగేట్స్ కరప్షన్ చార్జెస్ అగేన్స్ట్ పబ్లిక్ సర్వెంట్స్ అండర్ ద యూనియన్. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులపై అవినీతి ఆరోపణలను దర్యాప్తు చేస్తే సంస్థ ఏది సార్ అంటే లోక్పాల్ అనమాట, లోక్పాల్. ఓకే, విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ఎ స్పెషల్ ఆఫీసర్ ఫర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ టు ప్రొటెక్ట్. సో ఇక్కడ చూడండి, ఏ ఆర్టికల్ మనకి ప్రొవైడ్ చేస్తుంది స్పెషల్ ఆఫీసర్ లింగ్విస్టిక్ మైనారిటీస్ సంబంధించిందంటే ఆర్టికల్ 350B అనమాట. 350B అనేది భాషాపరమైన ఒక ఆఫీసర్ ఉండాలని చెప్తుంది. విచ్ షెడ్యూల్ ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ కంటైన్స్ ప్రొవిజన్స్ ఫర్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ట్రైబల్ ఏరియాస్ అస్సాం, మేఘాలయ, త్రిపుర అండ్ మిజోరాం. దీన్నే మనం ఏ విధంగా అంటామంటే ATM స్క్వేర్ అంటాం అనమాట. ATM స్క్వేర్. ఏ అంటే అస్సాం, త్రిపుర, మేఘాలయ, మిజోరాం. ఏ ఆర్టికల్ చెప్తుంది, ఏ షెడ్యూల్ చెప్తుంది సార్? 6th షెడ్యూల్ అనమాట, 6th షెడ్యూల్. విచ్ కాన్స్టిట్యూషనల్ బాడీ కండక్ట్స్ ఎలక్షన్స్ టు ద పంచాయత్స్ అండ్ మున్సిపాలిటీస్. పంచాయతీలు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించే రాజ్యాంగ సంస్థ ఏది అంటే పంచాయతీ మున్సిపాలిటీలకు రాష్ట్ర ఎన్నికల సంఘం స్టేట్ ఎలక్షన్ కమిషన్ అనేది తన నిర్వహణ చేస్తుంది. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద ప్రొటెక్షన్ ఆఫ్ సివిల్ సర్వెంట్స్ ఫ్రమ్ పొలిటికల్ విక్టిమైజేషన్. రాజకీయ వేధింపుల నుండి సివిల్ సర్వెంట్స్ రక్షణకు సంబంధించిన ఆర్టికల్ ఏది సార్ అంటే ఆర్టికల్ 311. ఇక్కడ నేను ఆల్రెడీ ఒక పాయింట్ డిస్కస్ చేయడం జరిగింది. ఆర్టికల్ 312, ఆర్టికల్ 213, ఆర్టికల్ 123 దేని గురించి చెప్తుందో ఒకసారి డిస్క్రిప్షన్లో మెన్షన్ చేయండి, ఆర్టికల్ మెన్షన్ చేస్తూ దానికి సంబంధించిన మ్యాటర్. ఓకే, ఆ తర్వాత విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేయడానికి సంబంధించిన ఆర్టికల్ ఏది సార్ అంటే ఆర్టికల్ 324. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ రిజర్వేషన్స్ ఆఫ్ సీట్స్ ఫర్ SCs అండ్ STs ఇన్ లోక్సభ అండ్ స్టేట్ అసెంబ్లీస్. ఏ ఆర్టికల్ చెప్తుందంటే ఆర్టికల్ 330 చెప్తుంది, ఆర్టికల్ 332 చెప్తుంది. సో ఆన్సర్ ఏంటి? బోత్ A and C అనమాట. విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ అఫీషియల్ లాంగ్వేజ్ కమిషన్. ఏ ఆర్టికల్ చెప్తుంది సార్ అంటే అఫీషియల్ లాంగ్వేజ్ సంబంధించింది ఆర్టికల్ 344. దెన్ చూస్తే ఇక్కడ విచ్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ GST ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా. ఇది ఫస్ట్ పాయింట్లో GST ఏ అమెండ్మెంట్ ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది? ఆర్టికల్ 101 అనమాట, 101. ఓకే, ఏ ఇయర్లో వచ్చింది అది? 2016 నుంచి ఎఫెక్ట్ అయింది. విచ్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ది అఫీషియల్ లాంగ్వేజ్?
ఏ పార్ట్ ఇది అఫీషియల్ లాంగ్వేజ్ ఆర్టికల్ అయితే డిస్కస్ చేసాం. ఏ పార్ట్ సార్ అంటే ఆర్టికల్ పార్ట్ 17 అనమాట, పార్ట్ 17. 93 క్వశ్చన్ వచ్చేసి విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద ప్రెసిడెంట్ టు ప్రమల్గేట్ ఆర్డినెన్స్. ఇది కంపల్సరిగా మీకు తెలిసే ఉంటుంది. 123 అనేది ప్రెసిడెంట్, 213 అనేది ఏంటి గవర్నర్, 312 అనేది సివిల్ సర్వీసెస్. ఆ తర్వాత విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ ఆల్ ఇండియా సర్వీసెస్. ఇప్పుడే చెప్పాను కదా ఆర్టికల్ 312. ఓకే, నెక్స్ట్ వచ్చేసి విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద ప్రొటెక్షన్ ఆఫ్ ద రైట్స్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఏ ఆర్టికల్ అండి? ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సంబంధించింది ఆర్టికల్ 30 అనేది ఒక ఫండమెంటల్ రైట్. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద లేయింగ్ ఆఫ్ ద యూనియన్ బడ్జెట్ బిఫోర్. యూనియన్ బడ్జెట్ను పార్లమెంట్ ముందు ప్రవేశపెట్టే ఆర్టికల్ ఏదంటే ఆర్టికల్ 112. ఆర్టికల్ 112. ఇక్కడ మీకు క్వశ్చన్ ఏంటంటే ఈ ఆర్టికల్ 112లో మనకి బడ్జెట్ కాకుండా ఒక వర్డ్ అనేది మెన్షన్ చేయడం జరుగుతుంది అనమాట. ఒక వర్డ్, బడ్జెట్ కాదు, బడ్జెట్ అనేది మెన్షన్ చేయలేదు, కానీ ఒక వర్డ్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. ఆ వర్డ్ ఏంటో ఒకసారి క్లియర్గా మెన్షన్ చేస్తే మీరు 96th క్వశ్చన్ చూస్తున్నారు, అంత డెడికేటెడ్గా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో నేను ఫర్దర్గా ఇంకా వేరే సబ్జెక్ట్స్ని కూడా పిక్ చేయడానికైతే ఇంట్రెస్ట్ చూపిస్తాను. సో డెఫినెట్గా ఈ ఆన్సర్ని కమెంట్లో అయితే 100% మెన్షన్ చేయండి. అఫీషియల్గా ఆర్టికల్ 112 దేని గురించి చెప్తుంది? బడ్జెట్ అనేది మెన్షన్ చేయలేదు ఆర్టికల్లో. సో ఒక స్టేట్మెంట్ గురించి అంటుంది. ఆ స్టేట్మెంట్ ఏంటో ఒకసారి కమెంట్లో అయితే మెన్షన్ చేయండి. విచ్ ఆర్టికల్ ఎంపవర్స్ ద గవర్నర్ టు ప్రమల్గేట్ ఆర్డినెన్స్. గవర్నర్ ఆర్టికల్ కదా 213, ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం. 98 వచ్చేసి ఎన్సిబిసిని ఏ ఆర్టికల్, ఏ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా గ్రాంట్ చేశారంటే ఎన్సిబిసి అంటే ఏంటి? నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్. ఆర్టికల్ వచ్చేసి 102. 101 అనేది ఏంటి సార్? జిఎస్టి. 100 అనేది ఏంటో ఒకసారి మెన్షన్ చేయండి. 102 అనేది ఎన్సిబిసి, 103 కూడా మెన్షన్ చేయండి. ఓకే, మీకు రివిజన్ అవుతుంది, అందుకనే చెప్తున్నాను. ఇక్కడ చూస్తే 10% రిజర్వేషన్ అనేది 10% రిజర్వేషన్ ఆఫ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి క్రియేట్ చేసింది ఏ ఆర్టికల్ సార్ అంటే 103. జస్ట్ ఇప్పుడే కదా డిస్కస్ చేసాం అది. సో విచ్ ఆర్టికల్ డీల్స్ విత్ ద స్పెషల్ ప్రొవిజన్స్ ఫర్ ద స్టేట్ ఆఫ్ జమ్మూ కాశ్మీర్ బిఫోర్ అబ్రోగేషన్ ఆఫ్ ఆర్టికల్ 370. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక నిబంధనలు రద్దు చేయకముందు కల్పించిన ఆర్టికల్ ఏంటి సార్ అంటే ఆర్టికల్ 370. అంతే కదా, 370 రద్దు చేయకముందు ఏ ఆర్టికల్ ఉంటుంది? డెఫినెట్గా 370 ఉంటుంది. ఓకే, ఇది కొంచెం ట్విస్ట్ చేద్దామని అలా క్వశ్చన్ ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు తీసుకున్నాం సార్ అంటే స్వయం ప్రతిపత్తి హోదా ఎప్పుడు రద్దు చేయబడింది అంటే 2019లో అనమాట. మీకు ఒక క్వశ్చన్ ఆఫ్ ద డే ఇస్తున్నాను. క్వశ్చన్ ఆఫ్ ద డే మీరు డెఫినెట్గా దీని ఆన్సర్ కమెంట్ రూపంలో కింద మెన్షన్ చేయాలి. విచ్ ఆర్టికల్ ప్రొవైడ్స్ ఫర్ ద ఎలక్షన్ ఆఫ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఏ ఆర్టికల్ సార్? కంపల్సరీ మెసేజ్ చేయాలి. ఓకే, మెసేజ్ చేస్తే మీకు నెక్స్ట్ ఇలాంటి వీడియోస్లో మళ్ళీ కలుస్తాను. యాక్చువల్గా ఇండియన్ పాలిటీ కదా, నెక్స్ట్ జియోగ్రఫీ, హిస్టరీ. యాక్చువల్గా నా దగ్గర హిస్టరీ ఒక టాప్ 500 క్వశ్చన్స్ ఉన్నాయి, చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్వశ్చన్స్ మీరు చేస్తే కనుక ఇంకా హిస్టరీ మళ్ళీ రివిజన్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, ఈ విధంగా ఉంటుందన్నమాట. చాలా 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 ఇంపార్టెంట్ వీడియో అండ్ మీకు చాలా ఫాస్ట్గా స్పీడ్ మోడ్లో మీ సబ్జెక్ట్స్ని క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే, నచ్చిందా? తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కానీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.